ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి జీవితంలో అరుదైన అదృష్టం జూన్ నెల 1వ తేదీ మొదలు వీరు ఈ పేరు గల స్త్రీని అసలు వదులుకోవద్దు. మీకు జరగబోయే మార్పులు వింటే మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. కర్కాటక రాశి జాతకులకు జూలై నెల 1వ తేదీ నుండి కూడా మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ప్రారంభం కాబోతోంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురుచూస్తున్న శుభవార్తలు, ఆర్థికపరమైన అవకాశాలు, కుటుంబ సంతోషాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలో ప్రవేశించబోతూ ఉన్నాయి. గ్రహాల అనుకూలమైనటువంటి స్థితి కారణంగా మీ అదృష్టం కొత్త మలుపు తిరగబోతోంది. ఇప్పటి వరకు కూడా మీ కష్టాన్ని గుర్తించిన వారు కూడా మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి అయితే రాబోతుంది. ఇప్పటి వరకు ఈ రాశి వారు మీపైన విమర్శలు చేసిన వారు మీ యొక్క ఎదుగుదల చూసి నూరెళ్ళ పెట్టే పరిస్థితి అయితే వస్తుంది. మీరు చేసిన ప్రతి మంచి పనికి కూడా ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం వంటి విషయాల్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. జూలై నెల ప్రారంభంలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. ఆమె పేరు సా, లా, మా, క అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ స్త్రీ మీకు అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా మీ జీవితంలో కొత్త ఆశలు నింపుతుంది. ఆమె సలహాలు, ఆమె యొక్క సహాయం మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడవచ్చు. అందుకే ఆమె నిర్లక్ష్యం చేయకుండా గౌరవించండి. ధన సంబంధిత విషయాల్లో మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గతంలో వేసిన పెట్టుబడుల నుండి అనుకున్న లాభాలు రావచ్చు. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు, మరికొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కూడా కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. బంధువుల నుండి మంచి వార్త వినే అవకాశం కూడా కనిపిస్తోంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ప్రేమ విషయాల్లో కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత బలపడే సూచనలు కూడా ఉన్నాయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోకండి. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉన్నా ముందుకు వెళితే అంత వేగంగా విజయాన్ని సాధిస్తారు. జూలై 1వ తేదీ నుండి కూడా వచ్చే 45 రోజులు కర్కాటక రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి సమయంగా గుర్తించవచ్చు. ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చగలవు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. దైవం పైన విశ్వాసాన్ని ఉంచండి. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ జీవితంలో సంతోషం, సంపద, గౌరవం, విజయాలు పెరగబోతూ ఉన్నాయి. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట నుండి కూడా ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు కూడా మూసుకుపోయినటువంటి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీ శత్రువులు కూడా ఇంత వేగంగా ఎలా ఎదిగారు అని ఆశ్చర్యపడే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు జీవితాన్ని మార్చే మహాయోగం అయితే రాబోతుంది. ఈ సందేశం అనేది చాలా ప్రత్యేకమైనట్టుగా చెప్పవచ్చు. పనులు ఆలస్యమైన అవకాశాలు, ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా ఇప్పుడు వరుసగా మీ వైపు రావడం ప్రారంభం కాబోతోంది. జూలై 1వ తేదీ నుండి కూడా గ్రహాల అనుకూలమైనటువంటి ప్రభావం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించబోతోంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కష్టపడినా సరియైన గుర్తింపు రాలేదని బాధపడి ఉండవచ్చు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా కూడా భావించి ఉండవచ్చు. కానీ ఇక పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీ విలువను అందరూ గుర్తించే సమయం అయితే వచ్చేసింది. మీ పేరు, ప్రతిష్ట, గౌరవం గతంలో కంటే ఎన్నో రెట్లు పెరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఒక స్త్రీ మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశం కూడా ఉంది. ఆమె ద్వారా మీకు ఒక శుభవార్త, ఒక అవకాశం లేదా ఒక కొత్త మార్గం తెరుచుకునే సూచనలు అయితే ఉన్నాయండి. ధన విషయానికి వచ్చినట్లయితే ఎన్నో నెలలుగా నిలిచిపోయినటువంటి డబ్బు కూడా తిరిగి వచ్చే యోగం కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులు ప్రశంసలు లభిస్తాయి. కొందరికి అనుకోని ధనలాభం కలగవచ్చు. మీరు మట్టిని పట్టుకున్న బంగారంలాగా మారే సమయం అయితే దగ్గరలోనే ఉంది. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సంతానం విషయంలో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించవచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా అదృష్టం మీ పక్షాన్ని నిలబడబోతోంది.
మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి నుండి మంచి స్పందన అయితే ఉంటుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడి అది జీవితాంతం గుర్తుండిపోయే బంధంగా మారే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ గొప్ప సమయంలో ఒక జాగ్రత్త అయితే చాలా అవసరం. మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడవచ్చు. అందుకే మీ యొక్క ప్రణాళికలు, మీ ఆదాయం, మీ భవిష్యత్తు ఆలోచనలు అందరితోనూ పంచుకోవద్దు. మీ విజయానికి నిశ్శబ్దమే అతిపెద్ద ఆయుధం అవుతుంది. జూలై నెల మొదటి వారం నుండి వచ్చే 60 రోజులు మీ జీవితంలో అత్యంత శక్తివంతమైనటువంటి కాలంగా మారే సూచనలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థాయిని నిర్ణయిస్తాయి. ముందుకు వెళ్ళండి. అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. దైవ అనుగ్రహం, పునర్జన్మ పుణ్యము, మీ కష్టము ఈ మూడు కలిసి ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు కూడా త్వరలో మీ విజయాన్ని చూసి ప్రశంసించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. కర్కాటక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు సాధారణంగా చాలా మృదు స్వభావాలుగా ఉంటారు. ప్రేమాభిమానాలు కలిగిన వారుగా ఉంటారు. వీరి యొక్క హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరుల బాధలను తమ బాధలుగా వీరు గౌరవిస్తారు. అంతేకాదు ముఖ్య గుణాలు ఏమిటంటే దయాగుణం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వీరు ముందుంటారు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు. కుటుంబ ప్రేమ ఉంటుంది. కుటుంబ సభ్యులంటే వీరికి ప్రాణం. వారి సంతోషం కోసం ఎంతటి త్యాగమైనా సరే వీరు చేస్తారు. నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే చివరి వరకు వారి పక్కనే నిలబడతారు. భావోద్వేగాలు ఎక్కువ. చిన్న విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటారు. అందుకే కొన్నిసార్లు త్వరగా బాధపడుతూ ఉంటారు. ఈ రాశి జాతకులకు అంతఃప్రజ్ఞ ఉంటుంది. జరిగే విషయాలను ముందుగానే ఊహించే శక్తి వీరిలో చాలా అధికంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కష్టపడే స్వభావం ఉంటుంది. విజయం కోసం నిరంతరం శ్రమిస్తారు. ఓపికతో ముందుకు సాగుతారు. ధన విషయాల్లో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. కుటుంబ భవిష్యత్తు కోసం వీరు పొదుపు చేయడానికి వీరు చాలా కష్టపడతారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ప్రేమ వివాహం చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామిని ఎంతో గౌరవిస్తారు. కుటుంబ బంధాలను బలంగా కాపాడుతారు. ప్రేమించిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. వీరి బలహీనతలు చూసుకున్నట్లయితే ఎక్కువ ఆలోచించడం, త్వరగా బాధపడడం, గతాన్ని మర్చిపోలేకపోవడం, అందరినీ నమ్మడం వలన మోసపోవడం కూడా వీరి యొక్క బలహీనతలుగా చెప్పవచ్చు. కర్కాటక రాశి జాతకుల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనసులో ప్రేమ, మాటలో మాధుర్యం, కుటుంబం కోసం త్యాగం చేయగలిగ గొప్ప వ్యక్తిత్వం కర్కాటక రాశి వారి సొంతము. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.